రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేం. పెద్ద స్థానంలో ఉన్నప్పుడు అంతా మనకే తెలుసు, మనకన్నా గొప్పవాడు ఎవడు అనేటట్టుగా ముందుకు కదులుతుంటారు. చివరికి రాజకీయంలో ఆ పదవులు కోల్పోయినప్పుడు, బాధ్యతలు లేనప్పుడు చేతులు ఎత్తేస్తుంటారు. నాకేం తెలియదు, అధికారంలో ఉన్నప్పుడు నేనేం చేయలేదు, నా తప్పే లేదు అంటారు. కానీ ప్రత్యర్థులు వీళ్ళ తప్పులను ప్రజల ముందు పెట్టడం, ఆ ప్రజల ముందు తప్పులు పెట్టడమే కాకుండా ఏకంగా వీళ్ళ తప్పులను నిరూపితం చేసే సాక్ష్యాలను చూపిస్తూ జైలుకు కూడా పంపించే కార్యక్రమాలు కూడా చేస్తుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అనేక కేసులు ఈయన మీద ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. కానీ తాను ముఖ్యమంత్రిగా 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు అధికారంను అడ్డు పెట్టుకొని అనేక భారీ ఎత్తున కుంభకోణాలు చేశారని, భారీగా అవకతవకలు జరిగినట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో తాను అధికారంలోకి రాగానే మెల్లిమెల్లిగా విచారణలు అన్నీ కూడా స్పీడప్ చేస్తూ ఏకంగా చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసుల్లో అడ్డంగా అరెస్టు చేయడం, 53 రోజులు సెంట్రల్ జైలుకు సైతం తరలించడం, అవన్నీ కూడా చకాచకా మనం చూసాం. కానీ ఇప్పుడు అనుకోకుండా 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో అధికారం మారింది, కూటమి నెగ్గింది. 2024 ఎన్నికల్లో విజయం సాధించడం, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వడం మనమంతా చూస్తూనే ఉన్నాం. మరి ఇప్పుడు ఈ కేసుల వెనుక ఏం జరుగుతుంది? స్కిల్ స్కామ్ కేసుల్లో అడ్డంగా చంద్రబాబు నాయుడు ఆనాడు అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. మరి స్కిల్ స్కామ్ ఆధారాలన్నీ కూడా చాలా గట్టి ఆధారాలు, బలమైన ఆధారాలే. చంద్రబాబుపై నమోదైన ఈ స్కిల్ స్కామ్ బలమైన ఆధారాలు ఉండడం వల్లే ఆనాడు 53 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారికి కనీసం బెయిలు వచ్చే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నప్పుడు ఈ కేసుల్లో ఏదైనా గొప్పగా ముందుకు అడుగులు పడే అంశం కనబడుతుందా? ఈ కేసుల నుంచి తప్పుకునేందుకు, ఈ కేసుల్లో ఉన్న కీలక డాక్యుమెంట్లను మాయం చేసేందుకు ఎందుకు శ్రీకారం చుట్టారు? ఇదే ఇప్పుడు అందరి నోటా వినబడుతున్న ప్రశ్న. ఇటీవల ఈ కేసుపై హైకోర్టు సంచలన తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఈ కేసు వ్యవహారం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. అయితే ఇక్కడ ఈ కేసులపై వెంటనే సిబిఐ, ఈడీలకు అప్పజెప్పాలి ఈ కేసును అన్నిటినీ అంటూ కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం పిల్ దాఖలు చేశారు ఒక అడ్వకేట్. ఈ పిల్కు విచారణ అర్హత లేదన్న రాష్ట్ర ప్రభుత్వ సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహిత్కు హైకోర్టు చురుకులు అంటించింది. తదుపరి విచారణ 11 సెప్టెంబర్కు వాయిదా వేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, మద్యం కుంభకోణం, ఆంధ్రప్రదేశ్ ఫైబర్ నెట్ కుంభకోణం, అసైన్డ్ భూముల కుంభకోణం, ఇసుక కుంభకోణం, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్లో అక్రమాలకు తదితరులకు సంబంధించిన చంద్రబాబు నాయుడే కాకుండా ఇతరులపై కూడా నమోదైన కేసుల్లో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసే పరిస్థితులు ప్రస్తుతం లేనందువలన ఈ బాధ్యతను సిబిఐకి లేదా ఈడీలకు అప్పగించాలి అంటూ సీనియర్ పాత్రికేయుడు, స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ హైకోర్టులో వేసిన ఈ పిల్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. దీనిపై తాజాగా విచారణ సందర్భంగా పిటిషనర్ సీనియర్ న్యాయవాది శ్రీపద్ ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ రాష్ట్రంలో నెలకొన్న అసాధారణ పరిస్థితుల్లో ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లుగా ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు తదితరులపై నమోదైన 7 కేసుల్లో దర్యాప్తునకు సిబిఐకి బదలాయించాలి అంటూ కోరడం జరిగినట్టు ఆయన వివరించారు. ఈ కేసుల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిందితుడిగా ఉన్నందున రాష్ట్ర దర్యాప్తు సంస్థలు పోలీస్ నిష్పక్షపాతంగా దర్యాప్తు పరిస్థితి చేసే విధం లేదన్నారు. ఈ కేసుల్లో ఐపీఎస్ అధికారులు సంజయ్, అలాగే కొల్లి రఘురామరెడ్డి దర్యాప్తు చేసి ఇప్పటికే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లుగా ఆయన చెప్పారు. ప్రభుత్వం మారగానే, ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ఇద్దరు అధికారులు దర్యాప్తు బాధ్యతల నుంచి తప్పించారని కూడా ఇక్కడ కోర్టు ముందు నివేదించారు. దీనిపై సిబిఐకి అప్పగిస్తే తప్ప ఈ కేసులో పురోగతి ఉండదని, లేదంటే చాలా నష్టం జరుగుతుందని కూడా ఇక్కడ వివరించారు. గత ప్రభుత్వ హయాంలో సిఐడి నమోదు చేసిన కేసులన్నిటినీ సమీక్షిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే హోంమంత్రి అనిత గారు మీడియా సమక్షంలో చెప్పడం కోర్టు దృష్టికి తీసుకెళ్లారు శ్రీపద్ గారు. ఆ క్లిప్పింగ్లను సైతం ఆయన ధర్మాసనం ముందుంచారు. హోంమంత్రిని పక్కన పెడితే ముఖ్యమంత్రి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే సిఐడి కేసులను సమీక్షిస్తానని చెప్పడం ఎంతో పెద్దగా ఆందోళన కలిగించే అంశమన్నారు ఆయన. తాను నిందితుడిగా ఉన్న కేసులను తానే సమీక్షిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం తదుపరి పరిణామాలను తెలియజేస్తుందన్నారు. ఓ నిందితుడు తన కేసులను తానే సమీక్షిస్తుండడం అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది ఎక్కడుందన్నారు ఆయన.
ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ కేసుల ఉపసంహరణ విషయంలో అంతిమంగా సంబంధిత పబ్లిక్ ప్రాసిక్యూటరే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది కదా అని వ్యాఖ్యానించింది. ఆ పరిస్థితి ఇంకా రాలేదుగా అని ప్రశ్నించింది. నిందితుడిగా ఉన్న వ్యక్తి తన కేసులకు తానే సమీక్షిస్తానని చెప్పడాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని శ్రీపద్ గారు ఇక్కడ కోరుకోవడం జరిగింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 5 ముఖ్యమంత్రులు ప్రాసిక్యూషన్ ఎదుర్కొన్నారని, అందులో పలువురిని సిబిఐ ప్రాసిక్యూట్ చేసిందన్నారు. ఆ కేసుల్లో స్థానిక పోలీసుల దర్యాప్తు చేయలేదన్నారు. ఇప్పుడు నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనపై నమోదైన కేసుల తాలూకు కీలక డాక్యుమెంట్లను పరిశీలించి వాటిని తనకు అనుకూలంగా మలుచుకునే అవకాశం ఎందుకు లేదో ప్రశ్నించాడు. రహస్య అంతర్గత డాక్యుమెంట్లను సైతం చంద్రబాబు పరిశీలించే ఆస్కారం ఉంటుందన్నారు. తద్వారా ఆయా కేసుల్లో తనకు ప్రయోజనం చేకూరేలా డిఫెన్స్ను సిద్ధం చేసుకుంటానని కూడా ఇక్కడ శ్రీపద్ హైకోర్టుకు నివేదించారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ అలా చేయకుండా ప్రభుత్వాన్ని తాము నియంత్రించగలమా అని నేరుగా ప్రశ్నించింది. కీలక రహస్య డాక్యుమెంట్లను చంద్రబాబుకు అందుబాటులో ఉంచకూడదనే తాము కోరుతున్నామని హైకోర్టుకు శ్రీపద్ చెప్పారు. దానివల్ల కేసులపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు ఆయన. చంద్రబాబు తదితరులపై నమోదైన రాజకీయ కేసులు కాదని, వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినందున ఆ కేసులు నమోదయ్యాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఈ కేసులన్నీ పూర్తిగా అవినీతికి సంబంధించినవి. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ వాదనలు వినిపిస్తూ అసలు ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం నిర్వచన పరిధిలోకి రాదన్నారు. పిటిషనర్ విశ్వసనీయతపై సందేహాలున్నాయని అన్నాడు. పత్రిక నడుపుతున్నట్లు చెబుతున్న ఈ పిటిషనర్ తన వ్యాజ్యంలో పత్రికా సర్క్యులేషన్ వివరాలను పొందుపరచలేదన్నారు. ఈ వ్యాజ్యంలో మొత్తం 114 మందిని ప్రతివాదులుగా చేర్చారన్నారు. దీంతో ఈ సమయంలో ధర్మాసనం మరోసారి జోక్యం చేసుకుంది. పత్రిక నడుపుతున్న విషయాన్ని పక్కన పెట్టండి, ఓ సామాన్యుడు కోర్టును ఆశ్రయించకూడదా, కేసులను సిబిఐకి బదలాయించాలని కోరకూడదా అని ప్రశ్నించింది హైకోర్టు. ఈ కేసుల్లో పిటిషనర్ పూర్వాపరాలు ముఖ్యం కాదని వ్యాఖ్యానించింది. దీంతో ఈ వ్యాజ్యాన్ని మొత్తం పత్రికా కథనాల ఆధారంగా దాఖలు చేశారని ముకుల్ చెప్పుకొచ్చారు. 2 అధికారులను బదిలీ చేశారని చెబుతున్నారని, వాస్తవానికి బదిలీపై వారికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కాబట్టి సిబిఐతో దర్యాప్తు చేయించాలనడం సరికాదన్నారు. ఇప్పటికే 5 కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారని, 2 కేసులు పెండింగ్లో ఉన్నాయని ముకుల్ చెప్పారు. అనంతరం ధర్మాసనం జోక్యం చేసుకుంటూ విచారణ అర్హతపై అభ్యంతరాలుంటే పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అందుకు 3 వారాల సమయం కూడా ఇస్తామని పేర్కొంది. ముందు విచారణ అర్హతపై కౌంటర్ దాఖలు చేస్తామని, దానిని తేల్చిన తర్వాత మిగిలిన విషయాల్లోకి వెళ్ళవచ్చునని రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరవుతున్న అడ్వకేట్ జనరల్ ఏజే దుమ్మలపాటి శ్రీనివాస్ ప్రతివాదించగా ధర్మాసనం తోసిపుచ్చింది. ముక్కలు ముక్కలుగా విచారణ చేయబోమని ధర్మాసనం చెప్పింది. విచారణ అర్హతతో పాటు పిటిషనర్ లేవనెత్తిన అన్ని అంశాలతో కౌంటర్ దాఖలు చేయాల్సిందేనని తేల్చి చెబుతూ విచారణను వాయిదా వేసింది. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఆ 7 కేసుల్లో ఎఫ్ఐఆర్లు ఎప్పుడు నమోదయ్యాయి, ఛార్జిషీట్ ఎప్పుడు దాఖలు చేశారు అనే వివరాలను ఆరా తీసి నమోదు చేసుకుంది. కేసుల విషయంలో సంజయ్, రఘురామిరెడ్డి ఎంతో గొప్పగా తమ బాధ్యతలను నిర్వర్తించారని శ్రీపద్ తెలిపారు. ప్రభుత్వం మారగానే కక్ష సాధింపులు మొదలయ్యాయని, మద్యం కుంభకోణం సంబంధించిన చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన అప్పటి బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండి వాసుదేవ్ రెడ్డిపై కూడా కక్ష సాధింపులు మొదలయ్యాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కారులో ఫైల్ తరలిస్తున్నారు అంటూ ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా వాసుదేవ్ రెడ్డిపై కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ను 20 నిమిషాల్లో మెజిస్ట్రేట్కు పంపారన్నారు. ఒలింపిక్స్లో ఇలాంటి పోటీలు నిర్వహిస్తే ఆ పోలీస్ అధికారికి ఖచ్చితంగా బంగారు పథకం దక్కుతుందని చమత్కరించారు. చంద్రబాబు నాయుడు పైన ఉన్న కేసులు, ఆ కేసుల వివరాల గురించి హైకోర్టులో ఈరోజు జరిగిన ఈ క్లుప్తమైన వివరణ చాలా ఆసక్తికరంగా మారింది. ఓ సామాన్యుడు కోర్టుకు రాకూడదా, సిబిఐ దర్యాప్తు కోరకూడదా, చంద్రబాబు కేసులన్నీ సిబిఐకి అప్పజెపితేనే న్యాయం జరుగుతుందని ఒకవైపు వాదిస్తుంటే అవసరం లేదు అని మరోవైపు వీటి మధ్య సెప్టెంబర్ 11కు వాయిదా పడింది. ఏదేమైనా చంద్రబాబుపై ఉన్న కేసుల వివరాల జోప్యం ఏంటి, ఆ కేసులు ఎలా ముందుకు ఇప్పుడు కదులుతాయి, నిజంగా చంద్రబాబు తప్పు చేస్తుంటే ఖచ్చితంగా శిక్ష అర్హుడే కదా, లేదంటే ముఖ్యమంత్రి హోదాలో తాను ఉన్నాడు కాబట్టి మేనేజ్ చేస్తాడు అన్న పాయింట్ కూడా వాస్తవమే కదా. మరి వీటిపై కోర్టు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఈ కేసులన్నీ ముందుకు ఎలా కదులుతాయి చూడాల్సిందే మరి.